జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ 55 ఏళ్ల యువనేత అయినటువంటి ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనోడు ఈ రాహుల్ గాంధీ పని పూర్తిగా అయిపోయినట్టు కనపడుతుంది. ఏదో అదృష్టవశాత్తు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనటువంటి ఈ రాహుల్ గాంధీను ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోవడంలే. అది కూడా తమ ఇండి కూటమి పార్టీలు అస్సలు పట్టించుకోవడంలే. ఈ ఇండి కూటమి పార్టీలు ఈ రాహుల్ గాంధీను రాజకీయాలు ఏమీ తెలియని ఒక సన్నాసి అనే విధంగా ట్రీట్ చేస్తున్నారు. పాపం పసిబిడ్డ కదండి ఆ స్వామి, ఎందుకు మీరు ఆ మాట చేస్తారు? పసిబిడ్డ అందరూ పాపం ముందుగానే ఏమన్నా మందబుద్ధి అంటున్నారు. మీరు కూడా ఆ మారి మాట్లాడితే ఇన్ని రోజులు మీరు స్నేహం చేసిన వాళ్ళు అయిపోతారా? మీరు కూడా ఆ మారి మాట్లాడితే ఎంత దారుణం ఇది కాదో. ఆ పసి హృదయం తట్టుకుంటుందా? మీరైనా ఒకసారి ఆలోచించండి. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ఇండి కూటమి తరపున ప్రధాని అభ్యర్థి కోసం ఇండి కూటమిలోనే తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొనింది. ఇక ఇండి కూటమి తరపున ప్రధాని అభ్యర్థి కావాలంటే మొట్టమొదటిగా ఈ ఇండి కూటమికు నాయకత్వం వహించాలా. ఇండి కూటమికి నాయకత్వం వహించే నాయకుడే రేపు ఈ ఇండి కూటమి తరపున ప్రధాని అభ్యర్థి అవుతారు. అర్థమైందా? అందుకే ఈ ఇండి కూటమి పైన పట్టు సాధించేందుకు ఒక పక్కన వచ్చేసి రాహుల్ గాంధీ, మరో పక్క వచ్చేసి అభినవ సోర్పణకైనటువంటి ఈ మమతా బెనర్జీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. మొత్తానికి ఇద్దరు కూడా సూడో సెక్యులర్లే, రెండు కూడా సూడో సెక్యులర్ పార్టీలే, రెండు కూడా హిందువులకు వ్యతిరేకమే, రెండు కూడా చెప్పాలంటే దేశ వ్యతిరేక పార్టీలే. వీళ్ళకు మన దేశం కంటే పక్కన ఉండే దేశాలే వీళ్ళకు అమితమైన ప్రీతి. ఇద్దరు సరితూలుతారు, ఏలా ఒకరు కూడా తీసిపారు అటోళ్ళు ఇద్దరు. ఈ క్రమంలోనే మొన్న ఈ మమతా బెనర్జీ మాట్లాడుతా తాను ఇండి కూటమికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని, తను ఇండి కూటమికు నాయకత్వం వహించమని కోరితే అందుకు తప్పకుండా అంగీకరిస్తానని, ప్రస్తుతం ఈ ఇండి కూటమి బలహీనంగా ఉండదని, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సామర్థ్యం ఇండి కూటమి నాయకత్వానికి లేవని, అంటే ఎవరికి? పరోక్షంగా రాహుల్ గాంధీకి లేవని అర్థం. అదేవిధంగా తాను ఇండి కూటమి ఏర్పాటులో ఒక ఫౌండర్ మెంబర్ను అయినందున తాను ఇండి కూటమికు సారథ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఏమిలా పోసగుచ్చినట్టు చెప్పింది. ఆమె మనసులో ఉండేది, ఆమె మైండ్లో ఉండే మాటలన్నీ కూడా కక్కేసింది. ఇక మమతా బెనర్జీ ఈ ప్రకటన ఇవ్వగానే 24 గంటల వ్యవధిలోనే ఈ సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి ఈ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తా మాట్లాడినాడు. అంతేకాకుండా తమకు రాహుల్ గాంధీ నాయకుడు కాదని ప్రకటించేసినాడు. ఇక మహారాష్ట్రలో ఉన్నాడు కదా ఒక ఆయన, ఉద్ధవ్ ఠాక్రే అని చెప్పేసి, ఇంకా ఆయన గారి పార్టీ శివసేన పార్టీ కూడా దాదాపుగా అలాంటి ప్రకటనే బయటపెట్టేసింది. ఏది? మేము కూడా మమతా బెనర్జీకే సపోర్ట్ చేస్తామనేసి. ఇక మమతా బెనర్జీ ఇండి కూటమికి నాయకత్వం వహిస్తే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పి చెప్పేశారు వీళ్ళిద్దరు కూడా. ఇది ఈ విధంగా ఉంటే ఇప్పుడు కొత్తగా మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తా మరొక ఇండి కూటమి నాయకుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయనే లాలూ ప్రసాద్ యాదవ్. గడ్డి తినే ఆయన తెలుసు కదా మీకు అందరికి కూడా. ఇప్పటికే బీహార్ను గూండా రాజ్యంగా తయారు చేసి బీహార్ను వల్లకాడుగా మార్చినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు ఇండి కూటమి నాయకత్వం విషయంలో మమతా బెనర్జీకు పూర్తి మద్దతునైతే ప్రకటించేశాడు. ఈ సందర్భంగా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతా మమతా బెనర్జీకు పాలనపైన పట్టున్నది, పైగా రాజకీయాలను అవపోసన పట్టినటువంటి రాజకీయ నాయకురాలు ఆవిడ. అటువంటి మమతా బెనర్జీ నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించక తప్పదు. నేను ఈ విషయంలో మమతా బెనర్జీకే నా మద్దతునైతే తెలియజేస్తున్నాను. మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ఇండి కూటమి నెక్స్ట్ లెవెల్కి చేరుకుంటుంది అనడంలో సందేహమే లే. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లే. అదేవిధంగా ఆయన మాట్లాడుతా కాంగ్రెస్ అబ్జెక్షన్స్ ఈజ్ నథింగ్, మాకు మాత్రం మమతా బెనర్జీ నాయకత్వమే కావాలంట. మమతా బెనర్జీకు సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీను, అదేవిధంగా ఈ 50 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీను కూరల కదా కరివేపాకు తీసేసి పడేసినట్టు మాట్లాడినాడు. అసలు కాంగ్రెస్ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదంట, కాంగ్రెస్ పార్టీను తీసి అవతల పడేసినాడు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మదనపడిపోతారంట. ఎందుకంటే ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీకు సపోర్ట్ చేసినందుకు కాదంట, లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీను పూచిక పొల్ల మారి తీసేసి మాట్లాడేందుకు ఈ కాంగ్రెస్ నాయకులు తెగ బాధపడిపోతారంట. అదేదో పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్తారు, ఏదేంటంటే అత్త దిట్టేందుకు కాదంట, ఏది కోడలు వెళ్ళిపోయింది తోడుకోడలు చూసి నవ్వినందుకంట అని అంట. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీకు సపోర్ట్ చేస్తానన్నాడనేందుకు కాదు బాధ,
ఈ కాంగ్రెస్ పార్టీను తేలిగ్గా తీసి పడేశాడని చెప్పేసి వీళ్ళ బాధ అట్టున్నది ఇప్పుడు ఏది ఇండి కూటమి రాజకీయాలు. మొత్తానికైతే వీళ్ళే మల్లగుల్లాలు పడి సత్సారు ఒకరి మీద ఒకరు పడి ఏమినైనా ఈ మాత్రం ప్రజల కోసం పోరాడుంటే సంఖ నాకుతా ఒక్కొక్కరు మీ వెనక హచ్చుకుక్క పిల్లల మాదిరి రారా మీ వెనక అందరూ కూడా. అది లేక మీరు ఇన్ని కథలు చేస్తారు. కనీసం మీలో ప్రజాదరణ ఉంటే మీరు ప్రజల కోసం నిజంగా పాటుపడితే పోరాడితే కష్టపడితే ఇంత కష్టమే ఉండాది ఇంత కష్టమే ఉండాది అంటాలే. అది న్యూస్ అయితే మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.